హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరికా ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేం వర్క్స్ చేసుకుంటానది వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాత్రమే ఇల్లంతా క్లీన్ చేస్తానండి. ఇక మొత్తం ఇంటి క్లీనింగ్ అయితే అయిపోయింది. టైం అయితే 12:30 అవుతుంది అనమాట, రెగ్యులర్ టైము. ఇక ఆంటీ అయితే గిన్నె క్లీన్ చేస్తున్నారు. ఉతికిన బట్టలు ఆరబెట్టాలి, ఆరిన బట్టలు అయితే మడత పెట్టాలి. ఇక అది రెగ్యులర్గా ఉండే పనే కదా మనకైతే. ఇక ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత ఇక బట్టలన్నీ కూడా నేను ఆరబెట్టేసుకున్నాను. వంట చేయాలి. ఇంకా రిలేటివ్స్ అయితే కొన్ని షుగర్ కేన్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా పిల్లలు తిని రావట్లేదు, అవి కట్ చేయాలి. ఇక నాన్న పంపించిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొట్టేశాను. ఇక ఈ కొబ్బరి పెంకు తొందరగా రావాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా పెంకు వచ్చేస్తుందండి. ఇంకా అలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకొని ఇక ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ నేను మష్రూమ్ బిర్యానీ చేద్దామని చూస్తే కానీ అది మష్రూమ్ అయితే ప్యాకెట్ అయితే మాత్రం ఎక్స్పైర్ అయిపోయింది. నేను తెచ్చి 2 months అయిపోతుంది. ఇంకా నేను డేట్ చూసుకోలేదు, ఇక దాన్ని పడేసా. ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో చికెన్ ఉంటే ఇంకా దాన్ని అయితే చికెన్ పలావ్ అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఇక చికెన్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి ఒక 10 minutes అనేది పక్కన పెట్టేశాను. ఇక కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఇంకా 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అంటే బాస్మతి రైస్ ఉంటాయి కదా అవి. ఇంకా మనం బిర్యానీ మసాలా ఏం వేసుకుంటాం అదే అనమాట. ఇంకా దీని అయితే పౌడర్ చేయాలి బిర్యానీకి. ఈ గరం మసాలా వేరు, బిర్యానీ మసాలా వేరు కదా. ఇంకా నేను ఇక్కడ ధనియాలు పౌడర్ వేస్తున్నా, ధనియాలు వేయకుండా. ఇక నేను మూత సరిగా పెట్టకపోవడం వల్ల మొత్తం అయితే ఇలా చిమ్మేసింది అనమాట. ఇంకా నాకు ఇలా ఉంటే నేను వంట అయితే చేసుకోలేను. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసుకుందామని ఇక దాని అయితే పక్కన పెట్టాను. ఇక అంటే ఒక్కొక్కసారి పనులు అనేది మనకి డబుల్ అయిపోతాయి కదా. అప్పటికే నాకు టైం అయితే అండి అసలు 2:30 అవుతుంది. చాలా ఆకలేస్తుంది. ఇక త్వరగా కుక్ చేసుకోవాలనుకునే టైంలో నాకు ఇలా అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తర్వాత చేద్దామంటే అది మళ్ళీ నాకు ఎలా అనిపిస్తుంది. ఇక అందుకని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందామని పెడితే ఇక్కడ నేను ఒక ఆయిల్ కొంచెం ఆయిల్ పెట్టానమాట. ఆయిల్ అనేది డ్రెస్ మీద పడింది. ఇక డ్రెస్ వెంటనే చేంజ్ చేసుకొని ఇక ఈ మసాలా అయితే మాత్రం పౌడర్ చేసుకుంటున్నాను. ఇక అది పక్కన పెట్టేసి, ఎందుకంటే బాబుకి టైం అవుతుందండి, 3 అవుతుంది. ఇక తను తీసుకొని రావాలి. మళ్ళీ ఇక వంట చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుందని ఇక తను తీసుకొచ్చిన తర్వాత చేద్దామని స్కూల్కి అయితే వెళ్ళాను. ఇక బాబుని అయితే తీసుకొని వచ్చేస్తున్నా. ఇక స్కూల్లో ఏం జరిగినాయి అన్నీ చెప్తా ఉంటాడనమాట వచ్చేటప్పుడు. ఇంటికి వస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందంట. ఇలా కొన్ని పెద్ద పెద్ద డైలాగ్స్ కొడతాడనమాట. ఇంకా ఫ్రెషప్ చేపిస్తారా నాన్న అంటే వద్దు, అక్క వచ్చిన తర్వాత చేసుకుంటాను అనేసి ఇక ఆగిపోయాడు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యి, కొంచెం ఆయిల్ అనమాట. మనం బిర్యానీ కానీ ఇలా పలావ్స్ కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు నెయ్యి యాడ్ చేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇక అది కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, కొన్ని జీడిపప్పు, అలాగే మరాఠీ మొగ్గ, కొంచెం సోంపు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి కుక్కర్లో. బాస్మతి రైస్ కూడా కుక్కర్లో చాలా బాగా వస్తుంది, మనకి మెత్తగా కూడా కాదనమాట. అంటే మన రైస్కి అంటే వాటర్ అనేది మనం కొంచెం తక్కువ పోసుకోవాలి. నార్మల్గా అయితే ఒక గ్లాస్కి మనం నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అంటే నేను 3 గ్లాస్ వాటర్ పోయాలి. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక 1/2 గ్లాస్ తగ్గించేసాను అనమాట. అంటే 1/4 వాటర్ మాత్రమే యాడ్ చేశాను. అందువల్ల రైస్ చాలా బాగా కుక్ అయింది. అంటే పొడి పొడిగా వస్తుంది కదా, అలా మెత్తగా కాకుండా. బాస్మతి రైస్ అనేది కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా త్వరగా మెత్తగా అయిపోద్ది కదా. ఇలా నేను ఫస్ట్ చికెన్ అనేది కొంచెం మగ్గబెట్టుకున్న తర్వాత రైస్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ వాటర్ అయితే 2.5 గ్లాస్ మాత్రమే వేసాను. జస్ట్ రైస్ అలా కనిపించేంత వరకు వేసాను అనమాట. ప్లస్ 3 విజిల్స్కి అయితే మాత్రం కుక్ అయిపోద్ది. ఇంకా క్లీన్ చేసేసుకొని కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా జ్యూస్ చేద్దామని కర్బూజా, నెక్స్ట్ వాటర్ మెలోను. ఇంకా వాటర్ మెలోన్ కొంచెం చిన్న పీస్ ఉంటే ఇంకా అవి జ్యూస్ చేసేద్దామని పెట్టా. ఇంకా తినడానికి అంత బాగోదు కదా అని చెప్పేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇంక ఇదైతే జ్యూస్ చేయాలి.
ఇక్కడ లెమన్స్ మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం కొంచెం అనేది పాడవుతాయి కదండి. ఇలా గ్లాస్ జార్లో వాటర్ పోసి పెట్టి దాంట్లో లెమన్స్ వేస్తే చాలా డేస్ నిల్వ ఉంటాయంట. చూద్దాం ఎన్ని డేస్ నిల్వ ఉంటాయో. నేనైతే ట్రై చేస్తున్నా. ఇంకా అవన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట ఇలా వాటర్లో వేసేసి. తర్వాత మిల్క్ అయితే కాగబెడుతున్నా. జ్యూస్ చేస్తాను కదా, అంటే నేను పచ్చిపాలే వేస్తాను, కానీ కొన్ని పాలు నేను అంటే బాదం పౌడర్ మిక్స్ చేసి కొంచెం డిఫరెంట్గా చేద్దామని కర్బూజా జ్యూస్ అట్లా చేస్తాను. రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, చాలా టేస్ట్ ఉందండి ఆ రోజు పలావ్ మాత్రం. ఇంకా త్వరగా అయితే తినేసాను ఆ రోజు, చాలా లేట్ అయిందండి. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ కూడా అయిపోతుంది, ఇక డిన్నర్ కూడా అని అందరికీ ఒకసారి చేసేసాను అనమాట. అంటే ఏదో ఒకటి ఎక్స్ట్రా పనులు పడుతూనే ఉంటాయి కదా, అందువల్ల నాకు లేట్ అయిపోతుంది. అంటే రెగ్యులర్గా అయితే నాకు అదే టైం అయితే కాదండి, కొంచెం త్వరగానే తింటాను. కానీ ఇంకా ఆ రోజు కొంచెం కొన్ని పనులు ఉండబట్టి నాకు అవన్నీ నేనైతే షూట్ చేయలేదు. ఇక అవన్నీ ఆ రోజు కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక మార్నింగ్ బట్టలు చూపించాను కదా, ఆ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నా. ఇక నాకు అంటే కొన్ని సిరీస్ చూస్తానన్నమాట, కొంచెం అమెజాన్ ప్రైమ్లో కానీ అట్లా సిరీస్ చూసుకుంటూ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా మధ్యలో ఆపేసాను అనమాట. ఇంకా చిన్న పాపని తీసుకురావాలి ఇక స్కూల్కి వెళ్ళి. ఇక్కడ మా పక్కనే మాంగళ్య షాప్ ఉంటుంది, మా ఇంటి పక్కనే. ఇంకా వచ్చేసాక కొన్ని పూలు అయితే తెంచుతున్నా. ఇంకా ఈ చెట్టు అంతా మాత్రం ఒక గొంగళ పురుగు అయితే అంటే చాలా వచ్చినాయిలేండి, మొత్తం తినేస్తూ ఉన్నాయి. ఇంకేం చేస్తాం, వాటిని అయితే మనం ఏం చేయలేం కదా. కాకపోతే అవి ఎంత తినేస్తాయో మళ్ళీ అంత ఎక్కువ గ్రోత్ అవుతుందండి చెట్టు అయితే మాత్రం. ఇప్పుడు ఇంత తినేసింది కదా, తర్వాత చాలా బాగా వస్తుంది మళ్ళీ చెట్టు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చూశాను కదా అలా, ఇంకా అందుకనే వదిలేసాను. నేను చెప్పాను కదా ఇక్కడ బాదం మిక్స్ చేసి జ్యూస్ చేస్తానని. ఈ షార్ట్ అనేది కూడా నేను అప్లోడ్ చేశాను, కాకపోతే అక్కడ నేను పచ్చిపాలతోనే చేశాను. ఇక్కడ ఇందులో మాత్రం బాదం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నా. ఫస్ట్ ఏం లేదండి, జస్ట్ మనం కర్బూజా ముక్కలు యాడ్ చేసేసి కొంచెం షుగర్ వేసి మిక్స్ చేసిన తర్వాత పాలు మిక్స్ చేసుకోవడమే. మనం బాగా మిక్స్ చేసుకోవడం బట్టి ఉంటుంది దాని టేస్ట్ అయితే. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెమే. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక పిల్లలతో అయితే హోంవర్క్ అయితే చేపిస్తున్నా. ఇక టైం వచ్చి 7 అవుతుంది అప్పటికి టైం. ఇంకా వీటితో కూడా దగ్గరుండి హోంవర్క్ చేయించాలి కదా, చిన్న బాబు కదా. ఇక వీడికి హోంవర్క్ చేయించాలంటే ఇక నాకు 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది. అప్పటికి ఇక ఇన్ని బుక్స్ ఇచ్చారండి వీడికైతే మాత్రం స్కూల్లో, ఇన్ని బుక్స్ అనమాట. పాపం అన్ని బుక్స్ తీసుకెళ్ళాలి. ఇంకా వీటన్నిటికి కూడా కవర్స్ వేయాలి. ఇక కవర్స్ అయితే వేసేసాను. ఇక బుక్స్ చూసుకుంటా ఎంత ఆనందపడిపోతున్నాడు వీడైతే. ఇక తర్వాత ఇక డిన్నర్ అయిపోయిన తర్వాత జ్యూస్ తాగేసాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.